నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి అశోక్ కుమార్ సురేఖ దంపతులతో పాటు వారి పిల్లలు గౌతమ్, చరణ్ తేజ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్ల పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతలకు అమ్మవారి శాలువాలు, చీర, సారె, పసుపు, కుంకుమతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తూ అందరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వచ్చి బుధమదడుతూ నేనున్నాను మీకని చెప్పేసి భరోసా ఇస్తూ కాపాడుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాదాపు 4 సంవత్సరాల 3 మాసాల నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు పెళ్లకూరు మండలం చిల్లకూరు వాస్తవులైనటువంటి అశోక్ గారు, శ్రీమతి సురేఖ గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవులు గౌతమ్, చరణ్ తేజ వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది భక్తులు కావచ్చు అందరూ కూడా ఈ ఆహారాన్ని, ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున దాతలు, వడ్డించిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భౌతిక ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఎందువల్లనంటే మనం ఎంత సంపాదించినా ఎవరికి ఎక్కడికి ఎత్తిపోయేదేం లేదు. ఆకలిగా ఉన్న వాటికి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్నటువంటి పుణ్యం, పరమార్థం ఎక్కడా దొరకదు. మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడ సామరంకెట్ వెలిగిస్తారు, దీపాలు పెడతారు, ఆ బాటిల్ ఆడు వదిలేస్తున్నారు. ఆ సామరంకెట్ ప్యాకెట్ తీసి ఆడు పారేస్తూ ఉన్నారు. అక్కడ అమ్మని కాడ అట్టే వదిలేస్తూ ఉన్నారు అన్నీ కూడా. అందువల్ల క్లీనింగ్ ఎప్పుడు కూడా శుచి, శుభ్రత మన ఇళ్ళకాడ ఏ విధంగా అయితే నీట్గా ఉంటామో అదేవిధంగా గుడిని కూడా కాపాడుకుంటే, గుడి బడి రెండు కాపాడుకుంటే మన జీవితాన్ని భగవంతుడు కాపాడుతాడు. ఇది ముఖ్యమైన విషయం. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా చెప్పడం
ఇదే మొదటిసారి. ఊరికి తెప్పించుకోకూడదు, వాళ్ళని చిమ్మాలి కదా, వాళ్ళని చేయాలి కదా. అందువల్ల ఈ విషయాన్ని మంచిగా తీసుకొని అందరినీ కూడా ఆశ్రయించాల్సిందిగా కోరుతూ జై కోటమ్మ.